నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు. సో సార్, మరి ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులకు కొంత శాంతి లభించినట్లే అని చెప్పచ్చు. ప్రస్తుతం ఏంటంటే యుద్ధం ముగించే విషయమై అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే వార్తలు, చమురు ధరల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ చలించవచ్చునని విశ్లేషకుల అంచనా. యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు వర్గాలు చర్యలు తీసుకోవడం ఉపశమనం కలిగించే విషయం. అలాగే హార్మూజ్ జలసంధిని 60 రోజుల పాటు తెరుస్తామని ఇరాన్ ప్రకటించడం చాలా గట్టిగానే స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపింది. కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసిక ఫలితాలు కూడా గమనించాలి ఈ వారం. సో మరి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జాతీయ పరిణామాలు ఇలా ఉంటే మరి స్టాక్ మార్కెట్ ఈ వారం ఎలా ఉండబోతోంది? అలాగేంటంటే ఈ వారంలో 5 రోజుల్లో 4 రోజులే స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. 28వ తారీఖు బక్రీద్ సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు ఉంటుంది కాబట్టి, గురువారం స్టాక్ మార్కెట్ సెలవు కాబట్టి 4 రోజులే వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ వర్కింగ్ డేస్లో ఎలా ఉండబోతోంది, ఎలా ఈ వారం అంతా ఏంటంటే మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానికోసం తెలుసుకోవడం కోసం ప్రైమ్ 9 మీకు తెలుసు కదా, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకోసం ప్రసారం చేస్తూ ఉంది. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడే ముందు స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఏంటంటే ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే తప్పనిసరిగా మీరేంటంటే మొబైల్ని మ్యూట్ చేయాలి. అలాగే ఏంటంటే మొబైల్ని ఆన్ చేసుకుని టీవీని మ్యూట్ చేసి బ్లూటూత్ని కూడా వాడకుండా డైరెక్ట్గా ఏంటంటే మొబైల్లోనే మాట్లాడండి. సిగ్నల్ ఉన్న చోట మాట్లాడండి. స్పెల్లింగ్ కూడా చెప్పండి. లేకపోతే ఏంటంటే మన స్టాక్స్ ఎగ్జాక్ట్గా ప్రొనౌన్స్ అయిపోతే ఎగ్జాక్ట్గా మీకు ఇంటిమేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు ఎక్స్పర్ట్ గారికి. సో మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్. సో సార్ మరి స్టాక్ మార్కెట్ వారం స్టార్టింగ్లోనే మరి కొంత ఏంటంటే పాజిటివ్ న్యూస్, ఎక్కడంటే ఒడిదుడుకులకు కొంత శాంతి లభించినట్లే అంటున్నారు. సో సార్ ఎలా ఉంటుంది సార్ మార్కెట్ బ్రీఫ్? ఒక 30 సెకండ్స్ ఇస్తే కాల్స్ తీసుకుందాం సార్. ఓపెనింగ్ అయితే ఈరోజు పాజిటివ్గానే ఉంటుందండి. ఎస్ సార్. 150 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. సార్ సో ఈ రోజు అయితే పాజిటివ్గానే క్లోజ్ అవడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కొద్దిగా నెగిటివ్ ఏంటి అని అంటే పెట్రోల్ రేట్లు బాగా పెంచారండి. పెట్రోల్ రేట్లు పెంచారు సార్. అవును సార్. సో పెట్రోల్ రేట్లు పెంచారు. అఫ్ కోర్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా మనం అంతకుముందు ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇంకొంచెం అంటే ఇంకొద్దిగా కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే నెక్స్ట్ టర్మ్లో కూడా మళ్ళీ పెరుగుతాయండి సార్. సో ఈరోజు మనకి పెట్రోల్ అయితే ₹2.84, డీజిల్ అయితే ₹2.86 వేయించారు. కమింగ్ డేస్లో కూడా ఇంకొక ₹1.5 దాకా పెంచడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సార్. సో మనం ముందు నుంచి చెప్పుకుంటానే ఉన్నాం, ఆయిల్ కంపెనీస్కి నష్టం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. అయితే ఒకేసారి పెంచకుండా గ్రాడ్యువల్గా విడతలవాడిగా పెంచుతారు అని. అవునండి. అది ఒక బ్యాడ్ న్యూస్. అయితే గుడ్ న్యూస్ ఇంకోటి ఏంటి అని అంటే అంతర్జాతీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయినాయి అండి ఈ 2 రోజుల్లో, ఈ వారాంతరంలో. అవునండి. కొద్దిగా శాంతి చర్చలు ఫలప్రదం అవటం. 60 రోజుల వరకు కూడా మేము హార్మోజ్ జలసంధిని తెరుస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు అన్నాం. అవును సార్. చర్చలు సానుకూలంగా జరుగుతాయని చెప్పేసి 2 దేశాలు కూడా ప్రకటించడం, ఇవన్నీ కూడా సానుకూలమైన అంశాలే సార్. దాంతో పాటుగా కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా సానుకూలంగానే వస్తున్నాయి మనకి సార్. సో అనుకున్న దానికన్నా కూడా కొంచెం బెటర్గానే కార్పొరేట్ ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. అంటే పాజిటివ్గా ఇచ్చే కంపెనీల సంఖ్య బాగానే ఉంది. సో ఇవన్నీ కొంచెం సానుకూలం అంట. అయితే ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ రేట్ కొంచెం పెరుగుతుందండి. సో గోల్డ్ రేటు పెరగడానికి మెయిన్గా రీజన్ ఏంటి అని అంటే, సో ఈ ఇరాన్ డీల్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ డీల్తో మనకి గోల్డ్ రేట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఎప్పుడైతే మీకు పీ స్టాక్స్ వస్తున్నాయో గ్లోబల్గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి, అంటే ఈ రిస్క్ అనేది తగ్గుతున్నాయి. సో ఆయిల్ షార్టేజెస్ తగ్గి మళ్ళీ ఆయిల్ స్టేబిలైజ్ అవుతుంది, ఎనర్జీ ప్రైసెస్ స్టేబిలైజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కొంచెం లోవర్ అవుతుంది. లోవర్ ఇన్ఫ్లేషన్ అనేసరికి మనకి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచవు. దాంతో ఇంట్రెస్ట్ రేట్లు పెంచకపోతే గోల్డ్ అనేది పెరుగుతుందండి. సో అందుకని గోల్డ్ మనకి చూసుకుంటే ఈరోజు కొంచెం పెరుగుతుంది. సో ఇదే కంటిన్యూ అయితే ప్రాసెస్ కొంచెం గోల్డ్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వీక్ అంతా కూడా కొంచెం పాజిటివ్గానే ఉండడానికి ఛాన్స్ ఉందండి. నిఫ్టీ చూసుకుంటే అప్పర్ లెవెల్ 24,500 వరకు కూడా ఈ వారాంతరంలో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పారు ఈ వారం మనకి 4 రోజులే ట్రేడింగ్ డేస్ అని, ఒక రోజు మనకి హాలిడే కూడా ఉంది. అవును సార్. ఏదైనా వారాంతరం లోపల 24,500 నిఫ్టీ టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయండి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. సో సార్ కాలర్స్ తీసుకుందాం సార్. నాగభూషణ్ రెడ్డి గారు బళ్ళారి నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. సార్
సార్ ప్లస్ ప్రైస్ సార్ ఆ, చెప్పండి. టీసీబీఎల్ అవాంటల్ సార్ అవాంటాలు ఇంకోటి ఏంటండి? టీసీబీఎల్ ఓకే రైట్. టీసీబీఎల్ పీసీబీఎల్ ఓకే రైట్. పీసీబీఎల్ అండ్ అవాంటల్ అవాంటల్ ఫ్రెష్ బై అండి. అవునండి. సో ఓకే. సో పీసీబీఎల్ కెమికల్స్ వచ్చేసి మనకి 293.20లో ట్రేడ్ అవుతుందండి. కరెంట్ ప్రైస్లో కూడా కొంత తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. సో కరెంట్ ప్రైస్లో తక్కువ క్వాంటిటీతో తీసుకుని మళ్ళీ 312 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అవాంటల్ కూడా అంతేనండి, కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 175 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్ సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ హనుమాన్ జీ నమస్తే. సార్ నమస్తే సార్. ఎస్ సార్ చెప్పండి. వెంకట్ సార్ నమస్తే అండి. నమస్తే అండి. అది పెట్రోనెట్ ఎల్ఎన్జి ఒకటిను ఓఎన్జిసి ట్రై చేయొచ్చా అండి? పెట్రోనెట్ ఎల్ఎన్జి అండ్ ఓఎన్జిసి అండి. ఓఎన్జీసీ. ఓకే, అంటే మీ దగ్గర ఉన్నాయా? ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? ఓఎన్జీసీ అయితే ఇప్పుడే వద్దు సార్. కిందకి కొంచెం రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. టెక్నికల్గా 285 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో డౌన్ సైడ్ మనకి 285 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే మీరు ఓఎన్జీసీలో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఒకవేళ కిందకి రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మాత్రం 300 దాటిన తర్వాత మాత్రమే ఓఎన్జీసీలో ఎంట్రీ తీసుకోండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ అయితే ఇప్పుడే వద్దు సార్, 285 దాటిన తర్వాతే తీసుకోండి. సార్ రైట్ సార్. సార్ అదే సూచన. సో సార్ స్వర్ణలత గారు అడుగుతున్నారండి, టెక్నో ఎలక్ట్రిక్ 1290లో ఉంది, అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 96లో, అగ్రి గ్రీన్ 759 హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? టెక్నో ఎలక్ట్రికల్ అండ్ రెండోది జిఎంఆర్. జిఎంఆర్ సార్, టెక్నో ఎలక్ట్రికల్ 1290 జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండి, పవర్ అండ్ అర్బన్ సార్. టెక్నో ఎలక్ట్రికల్ అండి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సార్. ఎయిర్పోర్ట్స్. సార్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లు ఎంతలో ఉన్నాయండి? 96 సార్. 96లోనే ప్రస్తుతం వారి ప్రైస్లోనే ఉన్నాయి. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయండి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో. అండ్ టెక్నో ఎలక్ట్రికల్ ఎంతలో ఉన్నాయి అన్నారండి? 1290 సార్. 1290 మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయండి, రిజల్ట్స్ బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అండ్ మూడో స్టాక్ ఏంటన్నారు? అగ్రి గ్రీన్ అండి, పిఎస్సి అట్ 759. అగ్రి గ్రీన్. అగ్రి గ్రీనా అదాని గ్రీనా అండి? సార్ ఏజీఐ జిఆర్ఈఎన్ పిఎస్సి అని ఉంది. ఏజీఐయా? ఏజీఐ ఉంది సార్. ఏజీఐ గ్రీన్ అండి, అది AGI కాదు. ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్. ఓకే సార్, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఎంతలో ఉన్నాయండి? సార్ 759. 759 580లో ఉందండి. అవును సార్. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అలాగే 620 దాటితే యావరేజ్ చేయండి, ఇప్పుడైతే యావరేజ్ చేయొద్దండి. రైట్. మా మధ్యన సూచన. సో సార్ సాకేత్ రామ్ గారు అండి, సో ఏంటంటే ఆయనకి ఏంటంటే తేజస్ నెట్వర్క్ 1100లో ఉన్నాయి. షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్? ప్రస్తుతానికి అంటే తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి సార్. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తేజాస్ నెట్వర్క్ ఏదైనా 575 దాటినంత వరకు పైకి వచ్చే ఛాన్సెస్ లేవండి. 575 దాటితేనే యావరేజ్ ప్లాన్ చేసుకోండి, ఇప్పుడైతే వద్దు. తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. సార్ కాల్ రండి, శర్మ గారు హైదరాబాద్. సార్ నమస్కారం. నమస్కారం సార్. Yes, sir. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా హట్కో ఈ రెండు ప్రాజెక్ట్ లో ఉన్నాం సార్, అండర్స్కోవచ్చా? హట్కో సెయిల్. సెయిల్ అండ్ హట్కో రెండు ప్రాఫిట్లో ఉన్నాను అంటున్నారా? సెయిల్ హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది కదా, ఇప్పుడే ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం? 210 ఆ జోన్ దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి సెయిల్లో. హట్కో ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి సార్. రైట్ అండి. ఏ సార్. సో సార్ రఫీ గారు కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్ రఫీజీ. మార్నింగ్ సార్. ఏ సార్ చెప్పండి. సార్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఫ్రెష్ హోల్డింగ్ శాతం కోసం సార్ ఎక్కడ తీసుకోవచ్చు టెక్నికల్ గా? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కరెంట్ ప్రైస్లో కూడా కొంత క్వాంటిటీ తీసుకోండి. అలాగే 1150 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. శాంతి గోల్డ్ 240 దాటిన తర్వాత తీసుకోండి సార్, ఇప్పుడే వద్దు. 229లో ఉంది, 240 దాటిన తర్వాతే తీసుకోండి సార్. రైట్ సార్. సార్ రవి తేజ గారు అడుగుతానండి, సార్ కెన్ ఐ హోల్డ్ ఆర్ అక్యుములేట్ మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా ఫర్ లాంగ్ టర్మ్
my average is at the rate of 38.43, and ITC, can I hold or sell? My average is 385. ఐటీసీ 385 అండి. అవునండి. ఐటీసీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్, ఎందుకు లాస్ బుక్ చేయటం. 310 దాటితే యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి ఐటీసీలో. మదర్ సన్స్ మీ ప్రైస్ దగ్గర ఉందిగా, హోల్డ్ చేసుకోండి సార్. 39.66లో ఉంది, దగ్గర మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది, హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో టార్గెట్ వచ్చేసి 44.70 అండి. ఎస్ సార్. రైట్ సార్. ఎస్ సార్. స్వర్ణలత గారు అడుగుతున్నారండి, కెన్ ఐ బై పాలీమెడ్ ఇన్ కరెంట్ లెవెల్ సార్ అని అడుగుతున్నారండి. పాలీ ఎంఈడి అని ఉందండి, POLY. పాలీమెడిక్యూర్ అండి, Medicure. బై చేయొచ్చు అని అడుగుతున్నారా? బై చేయొచ్చండి. కరెంట్ లెవెల్ 1598.20 అండి ఎస్ సార్. మొన్న క్లోజింగ్. కరెంట్ ప్రైస్ లో బై చేసుకోవచ్చు. రైట్ సార్. కాలర్ అండి ఎన్వి రావు గారు, విశాఖపట్నం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. వెంకట్ గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. SMS ఫార్మా 400 లో ఉన్నాయి సార్. అది నిన్న రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ బేస్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోమంటారా? రెండవది ఏమో IKS ఈ ప్రజెంట్ రేట్ లో కొనొచ్చా సార్? రెండోది ఏంటిదండి? IKS అండి, ఐకేఎస్. ఐ ఫర్ ఇండియా, కే ఫర్ ఓకే ఓకే. ఇంట్రెస్ట్ నాలెడ్జ్ సొల్యూషన్స్. కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారా? అవునండి. ఐకేఎస్ కరెంట్ ప్రైస్ లో వద్దు సార్, బాగా కన్సాలిడేషన్ లో ఉంది. ఏదైనా 1770 దాటినంత వరకు కూడా నేనైతే దీంట్లో అసలు ఎంట్రీని వద్దనే చెప్తాను. 1775 దాటితేనే ఎంట్రీ తీసుకోండి. 1775 దగ్గర మనకి ఆల్మోస్ట్ 4 times రిజెక్షన్ అయిందండి ప్రైస్. ఒకవేళ మనం తీసుకున్నా మళ్ళీ ఆ జోన్ వరకు వచ్చి కిందకి పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే SMS ఫార్మా రిజల్ట్స్ వచ్చినాయి, తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అవునండి. 400 మీరు అంటే ఆల్రెడీ ఉన్నాయండి మీ దగ్గర SMS? ఉన్నాయండి. 400లో హోల్డ్ చేస్తున్నట్ట. 400లో హోల్డ్ చేస్తున్నారు. ఓకే. 381లో ఉంది. సో ఓకే, మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. రిజల్ట్స్ మార్కెట్కి అయితే నచ్చలేదు, అందుకనే SMS ఫార్మా ఆల్మోస్ట్ 10.43% పడింది. బట్ ఓవరాల్గా చాలా మంచి స్టాకేనండి, ఇబ్బంది ఏం లేదు. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే స్టాకే, హోల్డ్ చేయండి. అండ్ డౌన్ సైడ్ మనకి అప్ టు 360 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. 360 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి అండి. సో 360 జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. మీరు షార్ట్ టర్మ్లో కొంచెం డౌన్ అయినా కూడా, అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ మనకి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోయింది, బట్ నెక్స్ట్ క్వార్టర్కి బాగుండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి హోల్డ్ చేయండి సార్. మీరు గమనిస్తే 2025 మార్చి నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. 180 దగ్గర నుంచి కంటిన్యూస్గా 450 వరకు వెళ్తూనే ఉందండి SMS ఫార్మా. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయండి. లోవర్ లెవెల్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్ సార్. సో సార్ కాంతారావు గారు ఖమ్మం నుండి మరో కాల్ రండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి. బోత్ ఆఫ్ యూ సార్. Thank సార్ you. నా దగ్గర ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 5000 లో ఉన్నాయి సార్. అవి ఇంకా పెరిగిద్దా సార్? హోల్డ్ చేయాలా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? 5000లో ఉన్నాయి సార్, ప్రస్తుతం 5404లో ఉంది. ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, టెక్నికల్గా వీక్నెస్ కనిపిస్తుంది. లాస్ట్ టైం రిజల్ట్స్ బాగాలేదు, అలాగే ఈసారి రిజల్ట్స్ కూడా మనకి బుధవారం రోజున వస్తున్నాయండి. ఈసారి రిజల్ట్స్ కూడా కొంచెం వీక్నెస్ కనిపించడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది, టెక్నికల్గా చెప్తాంది. సో ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, మళ్ళీ కావాలంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. రైట్ సార్. సార్ సార్ కరీం గారు అడుగుతున్నారండి, సార్ సుజలాన్ స్టాక్స్ బై చేయొచ్చా? సుజలాన్ తీసుకోవచ్చండి, అంటే షార్ట్ టర్మ్ కోసం కాదు, కొంచెం లాంగ్ టర్మ్ కోసం తీసుకోండి. ఎస్ సార్. ప్రస్తుతం ₹53.75 ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్ సార్. సార్ శ్రావణి నాగరాజు గారు అడుగుతున్నారండి, గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. స్టీల్ కాస్ట్ 236 అండ్ UPL 486, కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్ రెండోదండి, రెండోది ఏంటంటే UPL లిమిటెడ్, రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి. సార్ రెండు హోల్డింగ్ సార్. స్టీల్ క్యాస్ట్ 236 అండి, UPL 486 సార్. 236. సో స్టీల్ క్యాస్ట్ హోల్డింగ్ చేసుకోవచ్చు అండి. UPL ఎంత అన్నారు? 486. UPLలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రిజల్ట్స్ కొంచెం అంత బాగాలేదండి, కొంత ప్రాఫిట్, ఒక 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్లోనే ఉన్నారు మీరు. రైట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సార్ కాలర్ అండి రామరెడ్డి గారు అండి, సార్ తాడేపల్లిగూడెం. సార్ నమస్కారం. నమస్తే సార్, మూర్తి సార్. ఎస్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ అండి. విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ M&B ఇంజనీరింగ్. ఇంకోటండి M&Bనా? M&B ఇంజనీరింగ్. అవును, ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నాను.
సార్ సెకండ్ స్టాక్ ఒకసారి చెప్తారా? విక్రాన్ ఇంజనీరింగ్ ఒకటండి, సెకండ్ ఏమో M and B. M&B. ఎం ఫర్ మద్రాస్, బి ఫర్ బాంబే. ఓకే, దాని పూర్తి పేరు చెప్పండి, నాకు రావట్లేదు, ట్రేస్ అవ్వట్లేదు. M&B ఇంజనీరింగ్ అని ఉంటుంది సార్. అండ్ అంటే అండ్ సింబల్ ఉంటుంది సార్. అదే ట్రై చేశాను సార్ నేను. MBEL చూడండి. ఒకసారి మీకు ఏమైనా స్క్రీన్ కనబడుతుందా వెంకట్ సార్? స్క్రీన్ చూడండి, మా స్క్రీన్ చూడండి. ఎంవీనా? అవును, MB, M and B. ఎం ఫర్ మద్రాస్, వి కాదు సార్, బి ఫర్ బాంబే. ఓకే, M&B. M&B. ఓకే, గాట్ ఇట్ అండి. 292లో ఉంది, ఎస్ సార్. వచ్చిందండి. సో ఎంతలో ఉన్నాయి సార్ M&B ఇంజనీరింగ్? 434 సార్. 434లో ఉన్నాయి. రీసెంట్గా కొంచెం కన్సల్టేషన్లోకి వచ్చిందండి, డౌన్ ట్రెండ్ వచ్చేసి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అలాగే విక్రాన్ ఇంజనీరింగ్ ఎంతలో ఉన్నాయి? ఇది కూడా బాగా డౌన్. అది ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం. ఫ్రెష్ ఎంట్రీ వద్దు సార్, ఫ్రెష్ ఎంట్రీ వద్దు, అవాయిడ్ చేయండి. 64.80 వద్దండి ఫ్రెష్ ఎంట్రీ. సార్ రైట్ సార్, నిఫ్టీ లెవెల్స్ ఎంతవరకు వెళ్తాయని ఒక కాల్ అడుగుతున్నారు సార్. ఎక్స్పెక్టేషన్ అదేనండి. Yes, sir. 24,500 వరకు, అంటే ఈ వీకెండ్ లోపల 24,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయండి. ఎస్ సార్. ప్రస్తుతం ఉన్న డేటా అయితే అది సజెస్ట్ చేస్తోంది. సో నేనైతే కొద్దిగా బుల్లిష్గానే ఉన్నాను, అక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్ సార్. రైట్. వెంకట్ గారు లాస్ట్ కాల్ అండి, శ్రీనివాసరెడ్డి జగ్గైపేట అండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ ఒకటి, ఏషియన్ సర్వీస్ ఎనర్జీ ఒకటి, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, తర్వాత గోకుల్దాస్ ఎక్స్పోర్ట్, 3 ఫ్రెష్ ఎంట్రీ సార్. ఇప్పుడు అవ్వచ్చా, వెయిట్ చేయాలా? 3 ఫ్రెష్ ఎంట్రీ అండి. అవునండి. ముత్తూట్ ఫైనాన్స్ అయితే కరెంట్ ప్రైస్లో కొంత క్వాంటిటీ తీసుకోండి. అలాగే 3,600 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. మైక్రో ఫైనాన్స్ అండి, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్. మైక్రో ఫైనాన్సా? ఓకే, నేను ముత్తూట్ ఫైనాన్స్ అనుకున్నాను. రైట్ అండి. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ వచ్చేసి ప్రస్తుతం మనకి 180 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. అలానే 200 రూపాయలు దాటిన తర్వాత కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ప్రస్తుతం 180 రూపాయలు 75 పైసల్లో ట్రేడ్ అవుతుందండి. అలానే ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, ఇది హయ్యర్ లెవెల్కి వచ్చింది కానండి, సస్టైన్ అవ్వలేకపోతుంది. శుక్రవారం కూడా మనకి బాగా పెరిగింది, 383 రూపాయల వరకు వెళ్ళింది కానీ, బట్ 370లో క్లోజ్ అయిందండి. 380 దాటిన తర్వాతే తీసుకోండి, ఇప్పుడే వద్దు. ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ అండ్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్. సో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 697.30 కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు సార్. సార్ సార్ అలాగే ఇందాట ఒక కాలర్ M&B ఇంజనీరింగ్ గురించి అడిగారు కదండి. అవునండి. సింబల్ నేమ్ వచ్చేసి MBEL అండి. సార్ నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు సింబల్ నేమ్ MBEL అని చెప్పండి, మాకు తొందరగా ట్రేస్ అవుతుంది. రామరెడ్డి సార్, MBEL అని చెప్పాలి, అది సార్ చెప్పారు. ఓకే, రైట్ సార్. సో వెంకట్ సార్, మరి చూస్తుండగానే టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, మేడ్ ఇట్ వెరీ వైబల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.